నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఆర్కా ఎంటర్టైన్మెంట్స్ అంటే ఆర్కా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎంత పెద్ద సంస్థ అనేది కూడా మీ అందరికీ తెలుసు. ఆర్కా వాళ్ళంటే బాహుబలి, ఈగ ఈ సినిమాలకి వాళ్ళు ప్రొడ్యూసర్స్ అండి. బాహుబలి లాంటి మెగా సినిమాకి వాళ్ళు ప్రొడ్యూసర్స్. అలాగే షోయింగ్ బిజినెస్ అనే వాళ్ళు కూడా చేస్తున్నారంట. అలాగే దర్శక దిగ్గజం మన రాజమౌళి గారు దీన్ని సమర్పిస్తున్నారు. సో కాస్టింగ్ కాల్ అంటున్నారు. వీళ్ళకి మెయిల్ కావాలంటే 15 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే ఫీమేల్ కావాలంటే 15 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు, కిడ్స్ కావాలంటే 5 నుండి 15 సంవత్సరాల లోపు వాళ్ళు. ఈమెయిల్ యువర్ పిక్చర్స్, వీడియోస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. సో అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ఒక చిన్న మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరు కాస్టింగ్ కాల్స్ పెడుతున్నారు, అందులో ఎవరైనా సెలెక్ట్ అయ్యారా, సెలెక్ట్ అయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పెట్టగలుగుతారా అనే టైప్లో అడగటం జరిగింది. మై డియర్ ఫ్రెండ్, వాట్ ఐ వుడ్ లవ్ టు టెల్ యూ, ఇలాంటివి ఉంటాయని నేను కమ్యూనిటీ పోస్ట్ అని ఒకటి ఉంటుందండి మన ఛానల్లోకి వెళ్ళి, అందులో కమ్యూనిటీ పోస్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు కనపడుతూ ఉంటాయి. అంటే ఎవరెవరికి అవకాశాలు వచ్చిన వాళ్ళు నాకు రిప్లై ఇచ్చిన, అంటే ఇప్పుడు ఎలాగుంటుందంటే అవుట్ ఆఫ్ 100లో ఓన్లీ 1% మెంబర్స్ మాత్రమే నీ వల్ల నేను లబ్ధి పొందాను అని చెప్పుకోవడానికి గర్వపడతారు. మిగతా వాళ్ళు ఏంటంటే మనం ఆయన ఏదో వీడియోలు చేసాడు, మనకి ఏదో ఒకటి ఇందులో బొంగ ఆయనే ఉంది అనే టైప్లో 99% నెగిటివ్ మెంటాలిటీ ఉంటారు. సో ఆ 1% ఎవరైతే నాకు పోస్ట్ పెట్టారో దాన్ని నేను స్క్రీన్ షాట్స్ తీసి దాన్ని నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం జరిగింది. గతంలో కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్కి జాయిన్ అయితే ఎక్కువ మంది ఆర్టిస్టులు, కొంతమంది అయితే నాకు పర్సనల్గా కాల్ చేసి సార్ నేను సెలెక్ట్ అయ్యాను సార్ అని చెప్పాను. నేను వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేశాను, ఇలాగ ఏదైనా మీరు అనుకున్నది కుదిరితే మన ఛానల్లో కమెంట్ బాక్స్లో టైప్ చేయడానికి ట్రై చేయండి అన్నాను. మరి అందులో దగ్గర ఒక 50% జనాలు అయితే అసలు కనీసం కమెంట్ బాక్స్లో టైప్ చేయలేదు, నాకు ఫోన్ చేసి పర్సనల్గా చెప్పారు. అండ్ ఇండైరెక్ట్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే మీ ద్వారా నాకు అవకాశం వచ్చింది, కానీ మీరు పర్సనల్గా కూడా నాకు చెప్పండి అనే టైప్లో అడగటం జరిగింది. సో ఒక్కొక్కల మెంటాలిటీ ఒక్కలా ఉంటుందండి. కాబట్టి మీ డౌట్స్ని నేను తప్పు పట్టట్లేదు. మీ డౌట్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ గెట్ ఇన్ టు ద కమెంట్ బాక్స్ అండ్ హ్యావ్ ఎ చెక్. కమెంట్ బాక్స్ అంటున్నాను, కమ్యూనిటీ పోస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి పెద్ద సంస్థ కదండి, వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఏమీ లేదు. సినిమా ఫహద్ ఫాజిల్ గారు చేస్తున్నారంటే ఇందులో. సో టైటిల్ వచ్చేసి డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేది టైటిల్ అండి. సో ఇందులో మీరు పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి casting@showingbusiness.in అనే మెయిల్ ఐడికి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ అనేవి పంపించే ప్రయత్నం చేయండి. CASTING casting@showingbusiness SHOWING showing BUSINESS business.in అనేది వాళ్ళ మెయిల్ ఐడి అండి. సెలెక్టెడ్ ప్రొఫైల్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ద డేట్, టైమ్ అండ్ లొకేషన్ ఫర్ ఆడిషన్స్. నో రీల్స్ ఆర్ పిక్చర్స్ విత్ గాగుల్స్ అని అన్నారు. అంటే స్పెక్స్, గాగుల్స్ లాంటివి పెట్టుకొని రీల్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు పంపించొద్దు అని అంటున్నారు. వన్స్ మీ ప్రొఫైల్ కనుక సెలెక్ట్ అయినట్లయితే మేమే ఆడిషన్కి పిలుస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆడిషన్కి పిలిచిన తర్వాత వీళ్ళ అడ్రస్, ఆర్కా ఆఫీస్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే మన అన్నపూర్ణ 12 acres ఉంది. అంటే పైన కొండ మీద అన్నపూర్ణ ఉంది కదండి, మెయిన్ అన్నపూర్ణ స్టూడియో. ఆ మెయిన్ అన్నపూర్ణ స్టూడియో పక్కనే ఎబోనీ అని ఒక 3 star హోటల్ ఉంది. ఆ హోటల్ పక్కనే ఉంటుందండి ఆర్కా వాళ్ళ ఆఫీసు. అక్కడికి వెళ్ళి మీరు ప్రయత్నం చేయండి, బట్ వితౌట్ ఇంటిమేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే వాళ్ళ వర్క్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు, పైగా వాళ్ళని ఇంకా కొంచెం హెరాస్ చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకండి. సో మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇది వాళ్ళ మెయిల్ ఐడి. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, పెద్ద సంస్థ అనే ఒక ఉద్దేశంతో ఎవరైనా మిమ్మల్ని చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో, ఆ చీటర్స్కి మీరు లొంగిపోకండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోవడం ద్వారా మీకు జెన్యూనిటీ అనేది తెలుస్తుంది. జెన్యూనిటీ తెలిస్తే మాత్రమే మీరు అద్భుతాలు చేయగలుగుతారు. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.